నారా లోకేష్ కు పట్టాభిషేకం అని చెప్పేసి మనం వింటా ఉన్నాం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా ముఖ్య బాధ్యతలన్నీ కూడా నారా లోకేషే నిర్వర్తిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దానికి తోడుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని కొంత పక్కన పెట్టినట్టుగా అనిపిస్తా ఉన్నది. కొన్ని శాఖలకు మాత్రమే పరిమితం చేసి మిగతా శాఖలన్నీ అంటే సీఎం కాలేదు అంతే, బట్ సీఎం గానే లోకేష్ గారికి అన్ని శాఖలపైన అథారిటీ ఉన్నట్టుగా, ఆయన ఏది చెప్తే అదే నడుస్తుంది అన్నట్టుగా మన నడుస్తుంది అన్న అంశాలను వింటా ఉన్నాం. సో మొత్తానికి నారా లోకేష్ కు కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలన్న ఆశ కోరిక ఖచ్చితంగా ఉంటది. కాబట్టి దాన్ని గౌరవించి మరి రానున్న కొన్ని రోజుల్లో పట్టాభిషేకం చేసి నారా లోకేష్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. బట్ నాకు తెలిసి అయితే నా వ్యక్తిగతంగా అంత ఈజీగా ఇప్పుడే కాదేమో అని అయితే నాకు అనిపిస్తా ఉంది. ఎందుకు అనంటే నారా చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇప్పటికీ ఆయన వాయిస్ నిజమైన వాయిస్ చెప్తే ఎవరు కూడా నమ్మశక్యంగా ఉండదు, అంత యాక్టివ్గా ఉన్నాడు. సో కాబట్టి ఇంకొన్ని రోజులు కూడా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు అని చెప్పేసి అయితే నేనైతే భావిస్తా ఉన్నా. సో ఏం జరుగుతుంది ఏంది అని అన్నది చూడాలి. ఆయన ముఖ్యమంత్రి సీట్లనే కూర్చోవాలన్న పేరు బ్రాండింగ్ తప్పించి ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏం తక్కువ కాదు నారా లోకేష్. జస్ట్ ఆ పేరు లేదంతే, నారా లోకేష్ సీఎం అనే పేరు లేదంతే కానీ సీఎంకి ఏం తక్కువ కాదు ఇప్పుడు, అదైతే క్లియర్. బట్ నేను మొన్న కూడా మాట్లాడినా ఇలా కూడా మాట్లాడుతున్నా, నారా లోకేష్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నేర్చుకోవాలా, సిగ్గుపడాలా. అసలు వేరే లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ అదైతే. అంటే పప్పు టు హీరో అయ్యిండో లెక్క చెప్పాలంటే. మాట్లాడే మాట మీద ట్రోల్స్, శరీరం మీద ట్రోల్స్, పర్సనాలిటీ మీద ట్రోల్స్, నీ బాడీ లాంగ్వేజ్ మీద ట్రోల్స్, ఇవన్నీ అధిగమించి ఒక పంచ్ లెక్క ఇవాళ నారా లోకేష్ తయారైపోయాడు. అంటే శరీరాన్ని తనకు తాను మలుచుకున్నాడు, తన మాట తీరును మలుచుకున్నాడు, తను మాట్లాడేటటువంటి వేని మలుచుకున్నాడు. వాటే చేంజ్ అసలు ఇది చాలా అడ్మైర్ చేయవలసింది, ఇన్స్పైర్ కావాల్సినటువంటి చేంజ్. అదైతే అంత ఈజీ కాదు. అంటే ట్రోల్స్ను అధిగమించడి ఆలోచించడం అనేది అంత ఈజీ అయితే కాదు. అది సాధారణంగా ఎవరికైనా, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకైనా సరే, డబ్బులు లేని వాళ్ళకైనా సరే, పదవులు ఉన్న వాళ్ళకైనా సరే, పదవులు లేని వాళ్ళకైనా సరే ట్రోల్స్ను భరించడం అంత ఈజీ కాదు. అంటే ఒక్కరు వ్యతిరేకంగా మాట్లాడి ట్రోల్ చేస్తారే మనము కొంత ఇంపీరియారిటీ కాంప్లెక్స్, నిమ్నతా భావానికి గురవుతాం. అటువంటిది ఒక వర్గం ట్రోల్ చేస్తా ఉంది. నువ్వు మాట్లాడితే ట్రోల్ అవుతా ఉన్నావు, నువ్వు నోరు విప్తే ట్రోల్ అవుతా ఉన్నావు, నీ మాటలు తడిపడతా ఉన్నాయి, నీకేం చేయాలో అర్థమైతే లేదు. దాన్ని చెంపపెట్టి కొట్టి నువ్వు బయటపడి నువ్వు ఇదిరా లోకేష్ అంటే అని ప్రూవ్ చేసిన చూసిరా, దానికి రియల్లీ హ్యాట్సప్ చెప్పాలి అసలు. సో వాటెవర్, అంటే ఇక ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే అసలు వాస్తవానికి టీడీపీ అనేది నందమూరి వాళ్ళది, ఇప్పుడు కల్వకుంట్ల వాళ్ళది బీఆర్ఎస్ ఎట్లనో, గాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ ఎట్లనో, టీడీపీ అనేది నందమూరి ఫ్యామిలీది. అంటే ఇప్పుడు కళ్యాణ్ రామో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, తారక రత్న వాళ్ళ కుటుంబాందో, హరికృష్ణకు సంబంధించినటువంటి కుటుంబాలతో వీళ్ళది. కానీ సరే మొత్తానికి బాబు గారు చేజిక్కించుకున్నారు, బాబు గారి హవా నడుస్తూ ఉంది టీడీపీలో ఇప్పుడు. సో ఇట్లా నడుస్తూ ఉంది. ఇది జగమెరిగినటువంటి సత్యం. వీళ్ళ పై చేయి కనుక ఉండి ఉంటే ఇప్పుడు అక్కడ ఏమైపోయింది అంటే పిల్లనిచ్చిండు మీనబావ అంటే అక్కని చేసుకున్న చెల్లెనా, ఆమె అక్కని చేసుకున్నాడు కాబట్టి బాలకృష్ణ సరెండర్ అయిపోయాడు ఆయనకు. ఇక నీ కుటుంబం ఏంది, నా కుటుంబం ఏందని అన్నది. కాకపోతే వీళ్ళంతా పాలోలే కదా ఓపెన్ గా మాట్లాడితే. హరికృష్ణకు సంబంధించినటువంటి కుటుంబం కావచ్చు, జానకి రామ్కి సంబంధించినటువంటి కుటుంబం కావచ్చు, వీళ్ళందరూ కూడా వేరే, వాళ్ళకు పెద్దగా రాపోలేదు. అంటే మా చిన్నాయన విద్యను చేసుకున్నాడు అని అన్నట్టుగానే తెలుసు. కానీ ఇక వీళ్ళకి పెద్ద అంత క్లోజెస్ట్ రాపో ఉంటుందని అయితే నేను అనుకోవట్లే. సో మొత్తానికి పోయింది, పార్టీ పోయింది. సో ముఖ్యమంత్రి అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనే లేదు అని అన్నది అక్కడ స్పష్టమవుతా ఉంది.